అందరికీ హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాము. ప్రియులారా, ఈ విధముగా తిరిగి మనమందరము కలుసుకోవడం చాలా సంతోషము. జీవముగల దేవునికి స్తోత్రములు. దేవుడు మనకు ఆయుష్నిచ్చి మరొకసారి మనమందరం కూడా ఇలా ఏకమై దేవుని యొక్క వాక్యమును ఆలోచించడానికి మనము కూడి ఉన్నాం. ఈ సమయంలో మనము వివాహ జీవితము అనే అంశం మీద మనము మాట్లాడుకోబోతున్నాం. వివాహ జీవితము. ఒక మానవుని యొక్క జీవితంలో బాల్య జీవితము, యవ్వన జీవితము, ఉద్యోగ జీవితము అనేది ఎలా ఉంటుందో, క్రైస్తవ జీవితము, భక్తి జీవితము అని మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే వివాహ జీవితము అనేది కూడా చాలా అద్భుతమైనది. దేవుడు దానిని చాలా విలువైనదిగా, ఆనందకరమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా దేవుడు దాన్ని దీవించాడు. అయితే వివాహ యొక్క జీవితం అనేది మానవులు జీవించలేకపోవడం ద్వారా వివాహము చేసుకోవాలి అన్నటువంటి విషయానికి చాలామంది భయపడుతున్నారు. ఎందుకంటే వివాహం చేసుకున్న వారి యొక్క ఏ జీవితాలు కూడా మాదిరికరంగా, సంతృప్తికరంగా లేవు. కాబట్టి రాను రాను మనం చూస్తూ ఉంటే వాటి యొక్క విలువలు పూర్తిగా తగ్గిపోయాయి. అసలు వివాహ యొక్క జీవితానికి విలువలే లేవు. అయితే ఒక క్రైస్తవుడుగా నేను దేవుని యొక్క ఆజ్ఞను బట్టి జీవింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి తప్పకుండా మనము వాటి యొక్క జీవితాన్ని జీవించబద్ధులమై ఉన్నాం. ఏంటి ఆ యొక్క వివాహం యొక్క జీవితం యొక్క విలువలు ఎలా ఉంటాయి, ఆ జీవితం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా జీవించమని వివాహ జీవితాన్ని కోరుకుంటున్నాడు, దేవుడు తన ఆజ్ఞల్లో వీటిని కూడా ఒక ఆజ్ఞలుగా ఇచ్చాడు. చాలామంది అనుకుంటున్నారు బాప్తిస్మం తీసుకోవడం ఆజ్ఞ, సంఘానికి వెళ్ళడం ఆజ్ఞ, ప్రార్థన చేసుకోవడం ఆజ్ఞ, సువార్త చెప్పడం ఆజ్ఞ, ప్రభు బలలో పాలు పొందడము ఆజ్ఞ అని మనం ఎలాగో అనుకుంటున్నామో, అలాగే వివాహం చేసుకున్నటువంటి నేను కూడా ఎలా జీవించాలో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే మనం తప్పనిసరిగా పాటించాలి. అవి ఆజ్ఞలు. ఆ ఆజ్ఞల ప్రకారముగా మనము జీవిస్తే నిజమైన వివాహ జీవితాన్ని జీవిస్తాం. 5 ప్రధానమైనటువంటి వివాహ జీవిత ఆజ్ఞలు. 5 ఆజ్ఞలు. నెంబర్ 1, 1వ ఆజ్ఞ. వివాహ జీవితంలో 1వ ఆజ్ఞ ఏంటంటే ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 5వ వచనము. ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలో చేరిపోకూడదు. అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. 7 ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. ఇది ఏ తల్లిదండ్రులో, ఏ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తో చెప్తున్నటువంటి మాటలు కాదు. దేవుడే తాను సృష్టించినటువంటి మానవుని ప్రేమించి వివాహ జీవితంలో మొదటి సంవత్సరము ఎలా జీవించాలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటి అంటే 5వ వచనం అంటున్నాడు, ఒకడు క్రొత్తగా ఒక దానిని పెళ్లి చేసుకొని సేనలోకి పోకూడదు. అంటే ఒక వ్యక్తి కొత్తగా పెళ్లి చేసుకుంటే సైన్యములోనికి పోకూడదు, డ్యూటీ చేయకూడదు అనేది అర్థం. డ్యూటీ చేయకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి పెళ్ళిని ఇవ్వడానికి తల్లిదండ్రులు చాలా ఆలోచిస్తున్నారు ప్రస్తుత కాలం కదా. ఏం చెయ్యడు అంటే ఏం చేయడా అంటున్నారు. మరి పోషణ ఎలాగూ, తినేది ఎలాగూ, సంపాదన ఎలాగూ అని ఆలోచించేటువంటి కాలం ఇది. అయితే దేవుడు అంటున్నాడు సేనలో పోకూడదు.
మరేం చేయాలి? అతని పైన ఏ వ్యాపార భారమును మోపకూడదు. అంటే ఒకటి ఉద్యోగము, రెండు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేయకూడదు అంటున్నానంటే అతని మీద ఏ వ్యాపార భారము కూడా మోపకూడదు. అంటే ఉద్యోగం లేని వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, సో వ్యాపార భారం కూడా పెట్టకూడదు కదా. తర్వాత గమనించండి, ఏడాది వరకు తీరికగా అతడు తన ఇంట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోషపెట్టవలెను. 1 సంవత్సరం పాటు ఏ ఉద్యోగము చేయకుండా, ఏ వ్యాపారము చేయకుండా తాను వివాహం చేసుకున్నటువంటి తన భార్యతో ఒక భర్త సంతోషముగా గడపాలి అంటున్నాడు. ఇలా ఎవరు చెప్తున్నారు? ఇలా ఉండమని ఎవరు చెప్తున్నారు? అంటే దేవుడు చెప్తున్నాడు అని ఆలోచించినప్పుడు దేవునికి అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడా? ఎందుకు ఈ మాట అడిగానంటే చాలామంది పెళ్ళైనటువంటి ఒక 2-3 రోజులకే ఉద్యోగానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఒక వారానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, ఒక నెలకే వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే నీవు ఎంత బిజీనో దేవునికి తెలియదా? నీవు ఎంత ప్రశాంతంగా ఉండాలో దేవుడికి తెలియదా? నువ్వు సంపాదించాలన్నా సంపాదించకూడదా దేవునికి తెలియదా? దేవునికి సమస్తము తెలుసు. సమస్తము తెలిసిన దేవుడు తన ప్రజలను ప్రేమించి మాట్లాడుతున్నటువంటి మాట, ఒక ఆజ్ఞ ఏంటంటే కనీసం మీరు ఏడాది వరకు తీరికగా ఉండండి, ఒక అద్భుతమైన జీవితాన్ని ఆనందించండి. ఎందుకు ఈ ఏడాది జీవితము అని అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నప్పుడు భవిష్యత్తులో వారు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళినా, ఆలస్యమైనా, ఒకవేళ రాలేకపోయినా, ఇంకా ఏదైనా సమస్యలో ఉన్నా, చిక్కుకున్నా, తన భర్త మీద తన భార్య మీద ఒకరి పట్ల ఒకరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఈ సంవత్సరంలో వారు ఏడాదిగా ఇద్దరు కలిసి మెలిసి ఉండడం వలన ఒకరి సుఖదుఖములు ఒకరికి తెలుస్తాయి, ఒకరి మనస్సు ఒకరికి అర్థమవుతుంది, ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తాయి. ఇలా తెలుసుకోకుండా మీరు వివాహం చేసుకున్న మరుసటి రోజు నుంచి ఉద్యోగాలు చేసుకుంటూ పోతుంటే మీరు మీ భర్తను ఏం అర్థం చేసుకుంటారు, మీ భార్యను ఏం అర్థం చేసుకుంటారు, వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ మనసులు మీకేం అర్థమవుతాయి, మీరు ఎలా ఆ జీవితాన్ని సంతోషంగా జీవించగలుగుతారు? అందుకే చేసుకున్న రోజు నుంచి చనిపోయేంత వరకు గొడవలు, పోట్లాటలు, తిట్టుకోవడములు కదా, పారిపోవములు, కొట్టుకోవడములు, జైలు వరకు వెళ్ళడము, స్టేషన్ వరకు వెళ్ళడము, లాయర్ వరకు వెళ్ళడము, కోర్టు వరకు వెళ్ళడము. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞ ప్రకారముగా నడుచుకోకపోవడం. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అతని మీద ఏ భారము పెట్టకూడదు అని చెప్పాడు. ఆ మాట గమనించండి. ఏ వ్యాపార భారము మోపకూడదు. మోపేదెవరు? అటువైపు అత్తమామలు, ఇటువైపు తల్లిదండ్రులు ఊరుకుంటారా? మీరు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉంటామంటే వాళ్ళు ఏమంటారు? మిమ్మల్ని ఎవడు తాకాలా, మీ భారం మేము మోయాలనా కదా. అందుకే మనము తల్లిదండ్రుల బాధ్యతలు చెప్పుకున్నాం. పెళ్ళి చేయాలనా చేయకూడదా అనేది తండ్రి తానకై తను ఆలోచించేయాలి. చేసినా చేయకపోయినా ఏం పర్లేదు అని చెప్తున్నాడు. అంటే ఇవన్నీ ఆలోచించేసి మీరు పెళ్ళి చేసి వారిని పంపించడం కాదు గొప్ప విషయం, వారి మీద ఏ భారం పెట్టుకోకుండా ఉండగలిగేటువంటి స్థితి నీలో ఉంటే పెళ్ళి చేయడానికి పూనుకోవాలి. చాలామంది ఏమనుకుంటా అంటే పెళ్ళి చేసేస్తే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళ పాటికి వాళ్ళు సెట్ అయిపోతారు అనుకుంటున్నానండి. కాదు. పెళ్ళి తర్వాత వారిని సెట్ చేయాలి నీవే. ఒకటి, తాను సేనలో పోకూడదు అంటే అది తన సెల్ఫ్. రెండవది, మోపకూడదు అంటే తనకై తాను వెళ్ళకూడదు,
తన విషయంలో వేరే వాళ్ళు కూడా ఎంటర్ కాకూడదు. ఎంతకాలం అని చెప్పాడు? ఒక సంవత్సరం. ఒక్క సంవత్సరం కాదు, మీకు తెలిసి ఒక్క నెల అయినా పెళ్ళైన తర్వాత ప్రశాంతంగా ఉన్న వాళ్ళని ఎవరైనా మీరు చూసారా? ఒక నెల అయినా. అందుకే మన వివాహ జీవితములు అద్భుతంగా లేవు, సంతోషంగా లేవు, ఆనందంగా లేవు, ఆశీర్వాదంగా లేవు. రెండవ విషయం గమనించండి. వివాహ జీవితంలో రెండవ ఆజ్ఞ యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనము. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించుచు ప్రాయము నీకు వచ్చియుండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి అంటే దేవుడు యొక్క ఆజ్ఞ ఏంటి? ఒక వివాహ జీవితం అనేది అందమైన జీవితముగా కొనసాగాలి అని అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మీరు నిబంధన చేసుకోవాలి. ఒకరితో ఒకరు నిబంధనలు చేసుకోవాలి. నేను కోప్పడితే నువ్వు కోప్పడకూడదు, నువ్వు కోప్పడితే నేను కోప్పడను. నేను ఇబ్బందులో ఉన్నప్పుడు నీవు నాకు సపోర్టుగా ఉండాలి, నీవు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను నీకు సపోర్టుగా ఉంటాను. నిబంధన అనేది ఒకరికి ఒకరు పరస్పరము కదా. నిబంధన ఉన్నప్పుడు నిబంధన పెట్టినవారు, నిబంధనలో ఉన్నవారు మీరకూడదు, అతిక్రమించకూడదు. ఆ నిబంధనను బట్టి తమను తాము కంట్రోల్ కావాల్సి వస్తుంది. ఈ నిబంధన అనే మాటకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ మీకు బైబిల్లో నుంచి చెప్తాను. ఏంటంటే దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాడు కాబట్టి ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు పాపము చేసినా, ఎన్ని విగ్రహారాధన చేసినా దేవుడు అబ్రహాముకి, ఇస్సాకు, యాకోబుకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు కంట్రోల్ అవుతూ తిరిగి వాళ్ళకు అవకాశాలు ఇస్తూ, తిరిగి వారిని ప్రేమిస్తూ, తిరిగి క్షమిస్తూ, తానే పశ్చాత్తాపడుతూ ముందుకు సాగాడు. కారణం ఏంటంటే దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో అలాగే కొంతమంది వ్యక్తులతో చేసినటువంటి నిబంధన. అలాగే మీరు కూడా భార్య భర్తకు, భర్త భార్యకు నిబంధనలు చేసుకుంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీరు తెగించుకోకుండా ఉండడానికి, కంట్రోల్గా ఉండడానికి, తగ్గించుకోవడానికి ఈ నిబంధనలు బాగా పనిచేస్తాయి. అవి భౌతిక సంబంధమైనవి కూడా. ఒకసారి మనం గమనిస్తే ఇస్సాకు విషయంలో ఫిలిస్తీయులు గొడవకు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకు నిబంధన చేసుకున్నారు. దేవుడు కూడా పలు సందర్భాల్లో నిబంధన చేశాడు. ఆదాముతో నిబంధన చేశాడు, నోవాహుతో నిబంధన చేశాడు, అబ్రహాముతో ఒక సున్నతిని నిబంధన చేశాడు కదా, ఇశ్రాయేలుతో నిబంధన చేశాడు. ఇప్పుడు మన క్రైస్తవులతో కూడా నిబంధన చేశాడు. ఇదిగో మీతో క్రొత్త నిబంధన చేయబో దినములు వచ్చుచున్నవి అని చెప్పాడు. ప్రభు వచ్చిన తర్వాత నిబంధన రక్తము ఇదే అని చెప్పాడు. నిబంధన అంటే మనము జాగ్రత్త పడాలి. నిబంధనలో ఉన్నవారు కూడా మన కోసము తమను తాము కంట్రోల్ చేసుకుంటూ మనల్ని కాపాడడానికి, అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక అంటున్నాడు, పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి అంటే నిబంధన లేకపోతే దేవుడు ఎప్పుడో త్రోసివేసేవాడు. నా దానము కావడానికి కారణం ఏంటంటే నీవు నేను చేసుకున్నటువంటి నిబంధన నీకు నాకు మధ్యలో ఉంది. అది మనల్ని దగ్గరికి చేరుస్తూ ఉంది. నేను కూడా ఆ నిబంధనను గుర్తు చేసుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా భార్యాభర్తలుగా ఉన్న మీరు నిబంధనలు చేసుకున్నారా? నిబంధనలు చేసుకుంటే మీ యొక్క జీవితము అద్భుతంగా ఉంటుంది. అది పని విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, సంపాదన కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఒకరి మధ్య ఒకరికి నిబంధన అనేది అవసరం. ఇది రెండవ ఆజ్ఞ.
మొదటి ఆజ్ఞ ఏంటంటే ఏడాది వరకు తీరికగా ఉండాలి. రెండవ ఆజ్ఞ ఏంటంటే నిబంధన చేసుకోవాలి. మూడవ ఆజ్ఞ గమనించండి, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 33, 34 చదుదామండి. పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు. అటువలనే పెళ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రై ఉండుటకు ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతించుచుందురు కాని పెళ్లి అయినది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నది. 33వ వచనములో పెళ్ళి అయినటువంటి వాడు భార్యను గూర్చి చింతిస్తూ ఎలా సంతోష పెట్టాలో ఆలోచిస్తున్నాడు. 34వ వచనం చివరిలో పెళ్ళి అయిన భార్య భర్తను ఎలా సంతోష పెట్టాలా అని చూస్తూ ఉంది. మీరు బాగా గమనించండి ఈ మాట. ఒక్కరి సంతోషాన్ని ఒకరు కోరుకోవాలి. నేనేమో నా భార్య సంతోషం కోరుకోవాలి, నా భార్య ఏమో నా సంతోషం కోరుకోవాలి. 33వ వచనంలో పెళ్ళి అయిన వాడు భార్యను గూర్చి చింతిస్తున్నాడు, అలాగే సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. 33వ వచనంలో పెళ్ళైన భార్య ఏమో భర్తను ఎలా సంతోష పెట్టాలో ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి భార్యాభర్తలేమో ఎవరిని వాళ్ళు సంతోష పెట్టడానికి డ్రామాలు చేస్తున్నారు. ఎవరి సంతోషం వారిదే. కానీ మీ యొక్క వివాహ జీవితము అందమైనదిగా మధురమైనదిగా ఉండాలి అంటే నీవు నీ భర్తను ఎలా సంతోషపెట్టాలో తెలుసుకోవాలి, నీవు నీ భార్యను ఎలా సంతోషపెట్టాలో తెలుసుకోవాలి. అప్పుడు అది చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, గొప్ప జీవితంగా ఉంటుంది. ఎవరి సంతోషం వాళ్ళు చూసుకోవాకండి. పౌలు గారు చెప్పిన మాట కూడా ఆత్మీయంగా అలాగే ఉంటుంది. నన్ను నేను ఎప్పుడు సంతోషపరచుకోలేదు అని చెప్పాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే పోల్చాడు. ఆయన కూడా తను సంతోషపెట్టుకోలేదు కానీ అని చెప్పాడు. అలాగే మీరు కూడా మీ వివాహ జీవితంలో మీ భర్తను లేకుంటే మీ భార్యను సంతోషపెట్టడానికి మీరు ఆలోచన చేసుకోవాలి. ఎవరి సంతోషం వారు చూసుకోవాకండి. నీవు భార్యవైతే నీ భర్త సంతోషం చూడాలి, నువ్వు భర్తవైతే నీ భార్య సంతోషం చూడాలి. వాటి గురించి నీవు చింత ఆలోచన కలిగి ఉండాలి. తర్వాత వారిని సంతోషపెట్టాలి. 4వ ఆజ్ఞ గమనించండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణా చిత్తులును వినయ మనస్కులునై యుండుడి. అలాగే 7వ వచనం కూడా చదవండి. 3వ అధ్యాయంలో 7వ వచనం కూడా. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. రైట్. 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే స్త్రీలతో ప్రారంభం చేసి షారాగాని ఉదాహరణగా తీసుకొని 7వ వచనంలో పురుషుల్ని హెచ్చరిస్తూ 8వ వచనంలో తుదకు మీరందరూ ఏక మనస్కులై అని చెప్పాడు. అంటే స్త్రీలైనా పురుషులైనా భార్యలైనా భర్తలైనా చివరికి మీరేం చేయాలంటే ఏక మనస్కులు కావాలి. ఒకరి సుఖదుఖములలో ఒకరు పాలు పొందండి అని చెప్తున్నాడు. అంటే ఏకం కావాలి. ఒకరి సుఖదుఖములలో ఒకరు 3వ అధ్యాయం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి విధముగా లోబడే విషయంలో, ప్రేమించే విషయంలో, సన్మానించే విషయంలో వారు ఏకం కావాలా. భార్య భర్తలు ఏక శరీరము, వారిద్దరూ ఏక శరీరము అనే మాట మీరు గుర్తుపెట్టుకోండి. మేము ఒక్కటే, మేము ఇద్దరం కాదు,
ఇద్దరం కాదు, ఒక్కరే. తుదకు అంటే అర్థం ఏంటి అంటే, పైన మీరు గమనించారా, భార్య బలహీనమైన ఘటమని తెలిసినా కూడా కదా, అయినా కూడా మీరు ఏం చేయాలి? ఏక మనసులుగా ఉండండి. అంటే ఒకరు బలహీనమైన వారని తెలిసిన తర్వాత వారితో మనం ఏకంగా ఉండలేం. ఉండగలరా? మనకంటే ఒకరు బలహీనంగా ఉన్నారని తెలిస్తే మన వారితో ఏకంగా ఉండలేం. అయినా కూడా అంటున్నారు ఇక్కడ భార్యాభర్తల విషయంలో మాత్రము, తుదకు మీరు ఏక మనస్కులై ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలిగితే ఏకత్వం వస్తుంది. అందుకే వారు ఇద్దరు కాక వారు ఏక శరీరము అని మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట ఒకసారి మనం గుర్తు చేసుకోవచ్చు కదా. సో జాగ్రత్తగా మనం విషయాన్ని ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలు ఇలా ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏంటి? 1 సంవత్సరం అంతా తీరికగా చూసుకోవాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? ఒకరి మధ్య ఒకరికి నిబంధనలు ఉండాలి. మూడవ ఆజ్ఞ ఏంటి? ఒకరికొకరు సంతోష పెట్టుకోవాలి. నాలుగవ ఆజ్ఞ ఏంటి? ఏక మనసుగా ఏక శరీరముగా వారు ఉండాలి. ఏక శరీరం, ఒకే శరీరముగా వారు ఉండాలి. అంటే ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి భార్యాభర్తలకి ఏక భావాలు ఉండవు, ఏక తాత్పర్యాలు ఉండవు. వేరు వేరు భావాలు ఉంటాయి, వేరు వేరు తాత్పర్యాలు ఉంటాయి, వేరు వేరు మాటలు ఉంటాయి, వేరు వేరు యొక్క పరిస్థితులు ఉంటాయి. చివరికి ఈ టెక్నాలజీ యొక్క పరిస్థితుల్లో ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే, ఒకప్పుడు భార్యాభర్తలకి ఒకే బెడ్రూమ్ ఉంటే ఇప్పుడు భార్యకు సపరేట్ బెడ్రూమ్, భర్తకు సపరేట్ బెడ్రూమ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ ఏకంగా ఉండలేకపోతున్నారు, ఒకటిగా ఉండలేకపోతున్నారు, ఒకటిగా ఆలోచించలేకపోతున్నారు. సో ఒకటిగా ఉండగలిగితే దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఒక మంచి జీవితాన్ని మనం చూడగలము. 5వ ఆజ్ఞ ఏంటంటే కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 3-4 వచనములు. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. భర్తకే కాని భార్యకు తన దేహముపైని అధికారము లేదు. అలాగున భార్యకే కాని భర్తకు తన దేహముపైని అధికారము లేదు. 5వ విషయం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మీ ధర్మాలు పాటించండి. భర్త భార్యకు, భార్య భర్తకు మీరు మీ ధర్మములు పాటించండి అంటున్నాడు. అంటే ఇద్దరి ధర్మాలు ఉంటాయి, ఎవరి ధర్మాలు వారు పాటించాలి. ధర్మం పాటించినప్పుడు కింద చెప్తున్నాడు మీరు అధికారం చూపించకూడదు అని చెప్తున్నాడు. ఎందుకంటే నీ మీద నీ భార్యకు అధికారం ఉంటుంది, నీ భార్య మీద నీకు ఉంటుంది. నా మీద నాకు అధికారం ఉండదు, భార్య మీద తనకు అధికారం ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి మనము మన గురించి మనం ఆలోచన చేయకూడదు. స్కూల్కి వెళ్తే స్కూల్లో ఉన్నటువంటి రూల్స్ పాటించాలి. పనికి వెళ్తే యజమాని యొక్క రూల్స్ పాటించాలి. ఉద్యోగానికి వెళ్తే ప్రభుత్వం యొక్క రూల్స్ పాటించాలి. కాలేజీకి వెళ్తే కాలేజీలో ఉన్న రూల్స్ పాటించాలి. రోడ్డు మీదకి వెళ్తే రోడ్డుకు సంబంధించిన రూల్స్ పాటించాలి. అలాగే వివాహం చేసుకుంటే మీకు కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలు పాటించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే మీ ధర్మాలు అంటే మీకు తెలియకుండానే వివాహం చేసుకుంటున్నారు. రోడ్డు మీదకి వెళ్తున్నావు, ఏ వైపు తెలియాలో తెలియకుండా వెళ్తే ఏమవుతారు? రోడ్డు మీద వెళ్ళాలి,
ఎటు వెళ్ళాలో అంటే ఏ వైపు వెళ్ళాలో తెలియదు. తెలియకుండా వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్. ప్రమాదం జరుగుతుంది. అవునా? అలాగే నీ ధర్మాలేంటో, నీ బాధ్యతలేంటో, నీకున్న ఆజ్ఞలేంటో, నీ జీవితం ఏంటో, అసలు పెళ్ళి ఎవరు చేసుకోవాలో, ఎవరిని చేసుకోకూడదో, ఎప్పుడు చేసుకోవాలనో, ఎక్కడ చేసుకోవాలనో తెలియకోకుండా చేసుకుంటే నువ్వు పెద్ద ప్రమాదంలో చిక్కుంటున్నావు. అందుకే పెళ్ళైన వాళ్ళందరూ ప్రమాదంలోనే చిక్కుంటున్నారు. మోస్ట్లీ 99.9%, 0.01% మాత్రమే వివాహ జీవితం సక్సెస్ అవుతుంది. 0.01% మాత్రమే. అది కూడా ఎప్పుడు తెలుసా? మీకు పెళ్ళైన 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో సక్సెస్లోకి వస్తారు మీరు. ఎందుకంటే అప్పటికి అన్నీ అయిపోయింటాయి. గొడవలు అయిపోయింటాయి, కొట్టుకునే అయిపోయింటాయి, తిట్టుకునేట్టు అయిపోయింటాయి, కోపాలు అయిపోయింటాయి, అన్నీ అయిపోయింటాయి. అప్పుడు లాస్ట్కి ఏకమవుతారు. అవకాశం ఉండదు, ఆప్షన్ ఉండదు. కాబట్టి అది కాదు పాయింట్. వివాహం చేసుకున్నటువంటి రోజు నుంచే మీరు అద్భుతమైన జీవితం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ జీవితం కావడానికి దేవుడు 5 విషయాలు మన ముందర ఉంచాడు, 5 ఆజ్ఞలు ఉంచాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే, వివాహ జీవితం అనేది ఎంత అద్భుతకరంగా ఉంటుందో వివాహంలో సమస్యలు కూడా ఉన్నాయి. వివాహంలో ఏమున్నాయి? సమస్యలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఒక్క సందర్భాన్ని నేను చెప్తాను, వచ్చే సమయంలో పూర్తిగా నేను చెప్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 14వ అధ్యాయము 20వ వచనం చదవండి. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేననేను. యాడికి రాలేడంటున్నాడు? ఒక విందు జరుగుతూ ఉంది కదా. 14వ అధ్యాయంలో మనం చూస్తే 12 నుంచి చదువుకుంటూ వస్తే ఒక విందు ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు, విందుకు ఆహ్వానిస్తున్నాడు, అందులో ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నాడు. చివరికి అందరికీ ఆహ్వానం వచ్చింది. అందులో ఇక్కడ 18వ వచనంలో ఒక వ్యక్తి, 19వ వచనంలో ఒక వ్యక్తి, 20వ వచనంలో ఒక వ్యక్తి కారణాలు చెప్తున్నారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కారణం చెప్తుంటే చివరివాడు మాత్రం ఒక డిఫరెంట్ కారణం చెప్పాడు. ఏంటంటే, ఎందుకు నేను విందుకు రాలేను అంటే, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేను అంటున్నాడు. అంటే పెళ్ళి అనేది ఒక ఆటంకము, అభ్యంతరము, సాకు అనేటువంటి ఒక కారణం. ఇప్పుడు చాలామంది ఏంటంటే, పెళ్ళి చేసుకున్న తర్వాత పెళ్ళిని ఒక సమస్యగా, అంటే భార్యను ఒక సమస్యగా, భర్తను ఒక సమస్యగా, ఏమ్మా అంటే మా ఆయన వద్దంటున్నాడు, ఏమ్మా అంటే మా భార్యకి ఇష్టం లేదు, మా ఆయనకి ఇష్టం లేదు. మీరు వింటున్నారా ఈ మాటలు? ఇలాంటి మాటలు మీరు ఎప్పుడైనా విన్నారా? సమస్యగా వివాహం ఉంటుంది కాబట్టి నువ్వు తెలుసుకొని అలాంటి సమస్య రాకుండా పెళ్లి చేసుకోవాలి. దేవుని కోరిక ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో ఉండు, ఎక్కడికి పోవాకు, యాడికి పోవాకని కాదు. యోవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం చదవండి ఏముందో. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనం. జడులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలయును. ఇది పాయింట్. యెహోవాకు పరిచర్య చేయు విషయం ఏంటంటే, జనులను కూర్చోండి, సమాజ కూటాన్ని ప్రతిష్ఠించండి, పెద్దల్ని పిలవనంపించండి, చిన్నవారిని, తర్వాత నెక్స్ట్ స్తన్యపానము చేయు బిడ్డలను కూడా తోలుకొని రండి. చాలామంది పాలు తాగే పిల్లలు ఉంటే ఏమంటే రాలేదు, నడచలేదు, కూర్చోలేదు,
కదా. దేవుడు ఏం కోరుకున్నా అంటే చిన్న బిడ్డలు తీసుకురండి, స్తన్యపానము చేయు వారిని కూడా తీసుకురండి. మరి కింద చెప్పాడు మరి ఏమని, పెళ్లి కుమారుడు తన అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె తన గదిలో నుంచి బయటికి రావాలి. దేనికోసం రావాలి? దేవుని సన్నిధానములోనికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని దగ్గర సాగిలపడడానికి అందరూ రావాలి. అంటే విషయం ఏంటంటే వివాహ సమస్యలు ఉన్నాయి. వివాహ సమస్యలు నీకు ఆటంకంగా, నీ జీవితానికి భంగంగా, దేవుని దగ్గరికి రాలేదిగా ఉండలేకపోతున్నావేమో. ఆ వివాహ జీవిత సమస్యలు ముందుగానే పరిష్కరించుకోవడానికి ముందుగానే ఆలోచన చేసి పెళ్లి చేసుకో. చాలామంది అంటున్నారు అనమాట, చేసుకున్న తర్వాత చూద్దాం. చూసేదేం ఉండదు, అనుభవించేది ఉంటుంది అంతా. కాబట్టి జాగ్రత్తగా వివాహమును చేసుకోకపోతే సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది. దేవుని చిత్తమైతే వచ్చే సమయంలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే వివాహ సమస్యలు, వివాహంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎదుర్కొంటారు. మీరు ముందుగానే తెలుసుకుంటే ఇదిగో ఇలాంటి సాకుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. నేను రాలేను, మా భార్యకి ఇష్టం లేదు, మా భర్తకి ఇష్టం లేదు, కొడుకు పుట్టినాడు, డెలివరీ అయింది కదా, చిన్న పిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, పిల్లలు అరుస్తారు, నడవలేదు, ఎక్కలేడు. ఈ సాకులన్నీ, ఈ సమస్యలన్నీ మీరు లేకపోకుండా ముందుగానే మీరు ప్రార్థనాపూర్వకంగా అర్థం చేసుకొని తెలుసుకొని ఆ సమస్యలు మీరు చిక్కుకోకుండా ఉండనట్లు మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే ఒక మంచి జీవితాన్ని జీవించగలరు. సో దేవుని చిత్తం అయితే నెక్స్ట్కి మనము వివాహ సమస్యలు అనేటువంటి దాని మీద మనము ఆలోచించేద్దాం. ఇంతవరకు ఆసక్తిగా ఉన్న మీకు ప్రభునామములో వందనములు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. థ్యాంక్ యూ.